పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకే మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా దేవ, నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. నీవు పలుకరిసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం మీకు వెలుగులో అయా మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి, అలాగే యోగ్యంగా బలలో పాలుపంపులు పొందడానికి సహాయం చేయండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటిని లయపరచండి, ఆటంకాలన్నింటిని తొలగించండి. ప్రతి ఒక్కరూ వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా మీరే కృపను అనుగ్రహించండి. దేవా, మా ప్రార్థనలు మీరు ఆలకించమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయుకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో వ్యర్థమైన వాటిని అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో వ్యర్థమైన వాటిని అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సమయంలో వ్యర్థమైన వాటిని అనే మాట వ్రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. ప్రభు ప్రజలంగా వ్యర్థమైన వాటి విషయమై మన విధానం ఏ రీతిగా ఉండాలో వాక్యములో వ్రాయబడి ఉంది. ఈ సమయంలో 3 విషయాలను మనం చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనములో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని వ్రాయబడి ఉంది. గమనించండి, భక్తుడు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు అంటే వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుము అని అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో వ్యర్థమైన వాటిని మనము మన నుండి దూరం చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని మనలో మనము ఉంచుకున్నప్పుడు, వ్యర్థమైన వాటిని మనము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనమెంతో నష్టపోతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను దూరం చేసుకుంటాం. కాబట్టి మనము వ్యర్థమైన వాటిని
మన నుండి దూరం చేసుకోవాలి దేవుని యొక్క సహాయము చేత. మరి వ్యర్థమైనవి అంటే గమనించండి, ఇక్కడ వ్యర్థమైన వాటిని దూరముగా ఉంచు అని భక్తుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని మనము మన నుండి దూరం చేసుకోవాలి. మరి వ్యర్థమైనవి అంటే మనకు ఏవైతే దూరము చేయబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉందో అవన్నీ కూడా వ్యర్థమైనవే. కాబట్టి వాటిని మనము మన నుండి దూరం చేసుకోవాలి. అవేంటో మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈ వచనములో సమూయేలు ఏమంటున్నా అంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక అంటా ఉన్నాడు. గమనించండి, ఏది పాపము అంటే ప్రార్థన చేయకపోవడమే పాపము. ఏది పాపము? ప్రార్థన చేయకపోవడం. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఆ వ్యక్తి ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. మరి ప్రార్థన చేయటం లేదు అంటే ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు అని. అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం చేయడం. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక అంటా ఉన్నాడు. అంటే ఏది దూరం అవ్వాలని చెప్పి తాను కోరుతున్నాడు? పాపము తనకు దూరం అయిపోవాలని చెప్పి కోరుతూ ఉన్నాడు. ఇది మరి ఎలాంటి పాపము అంటే గమనించండి, ప్రార్థన చేయకపోవడము పాపం అని చెప్పి ఇక్కడ రాయబడింది. దీన్ని మనము ఎలాగూ చెప్పుకోవచ్చు అంటే, ప్రభు ప్రజలంగా చేయవలసిన వాటిని చేయకపోవడం పాపము. అలాంటి పాపం మనకేం కావాలి? దూరం చేయబడాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేకాదు మరి మనం చేయవలసినటువంటి కార్యాలు, ఇంకొక కార్యం ఏంటంటే ప్రభును స్తుతించాలి. అలాగే మనం చేయవలసిన కార్యాలు ఇంకొక కార్యం ఏంటంటే సువార్తను ప్రకటించాలి. అలాగే ప్రభు యొక్క పనులు మనం చేయాలి. ఈ విధంగా మనం చేయవలసినవి అనేకములు ఉంటా ఉన్నాయి, అనేకమైన కార్యాలు ఉంటూ ఉన్నాయి. మరి మనం చేయవలసినటువంటి ఈ యొక్క కార్యాలు మనం చేయకపోవడమే పాపము. అలాంటి పాపం అనేది మనకు దూరం చేయబడాలి. ప్రియులారా, మన జీవితంలో మరి మనం చేయవలసిన ప్రార్థన చేయకుండా ఉంటున్నామేమో, అలాగే మనము ప్రభును స్తుతించాలి, సరైన విధానంలో మనం ప్రభును స్తుతించకుండా ఉంటున్నామేమో, మనం ఇతరులకు సువార్త ప్రకటించాలి, మరి ఇతరులకు సువార్త ప్రకటించలేకపోతున్నామేమో, మనం దేవుని యొక్క ఇంటిలో ఆయా విధాలుగా దేవుని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయాలి, వాటిని చేయకుండానే కొనసాగుతున్నామేమో పరిశీలన చేసుకోవాలి. మనం చేయవలసిన వీటిని మనం చేయకుండా ఉంటున్నాము అంటే మనం పాపం చేస్తున్నట్లు. ప్రియులారా, ఆ పాపం అనేది మనలో ఉండకూడదు. అది మన నుండి ఏం చేయబడాలంటే దూరం చేయబడాలి. ఇలాంటి పాపమే వ్యర్థమైనది. ఈ వ్యర్థమైనది మనకు దూరం చేయబడాలి. ప్రభువా, ఈ వ్యర్థమైన పాపాన్ని నా నుండి దూరపరచు ప్రభువా అని ప్రభువును మనం వేడుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో మరి ఈ విధమైన పాపాన్ని మనం కలిగి కొనసాగుతున్నాం మేము పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మరి ఇలాంటి వ్యర్థమైన పాపాన్ని మనము ప్రభు యొక్క సహాయం చేత మన నుండి మనము దూరం చేసుకోవాలి. గమనించండి, వ్యర్థమైన వాటిని మన నుండి మనం దూరం చేసుకోవాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది.
ఏది వ్యర్థమైనది అంటే పాపము. మరి చేయవలసిన వాటిని చేయకపోవడమే పాపము. ఇలాంటి పాపము మరి మన్నును దూరం చేయబడాలి. ప్రియులారా, ఒకవేళ ఇలాంటి పాపను మనం కలిగి కొనసాగుతున్నట్లయితే ఇప్పుడైనా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. మరి అలాంటి పాపాన్ని దూరం చేయమని ప్రభుని వేడుకొని అలాంటి పాపాన్ని మనం మన నుండి దూరం చేసుకుందాం. అలాగే ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్న మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలు ఏం చెప్తున్నా అంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటా ఉన్నాడు. అంటే శిలువ యందే అతిశయించాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యందే అతిశయించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువునందే అతిశయించాలి. యేసుక్రీస్తు ప్రభువును బట్టే అతిశయించాలి. ఇంకా మరి దేన్ని బట్టి మనము అతిశయించకూడదు. మనము దేన్ని బట్టైనా అతిశయించే వారంగా ఉంటున్నామేమో, అలాంటి అతిశయం ఏం కావాలి? మనకు దూరం చేయబడాలి. కొంతమంది మరి కొన్ని వాటిని బట్టి అతిశయించేవారుగా ఉంటారు. ఎలాగంటే కొంతమంది వారుకున్న చదువును బట్టి వాళ్ళు అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయము మన నుండి దూరం చేయబడాలి. కొంతమంది వారుకున్న అందాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయము మన నుండి దూరం చేయబడాలి. కొంతమంది వారుకున్న ఆస్తిని బట్టి అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయము దూరం చేయబడాలి. కొంతమంది వారుకున్న ధనాన్ని బట్టి అతిశయపడేవారుగా ఉంటారు. అలాంటి అతిశయము దూరం చేయబడాలి. కొంతమంది మరి గమనించండి, వారుకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయము కూడా దూరం చేయబడాలి. కొంతమంది వారుకున్నటువంటి బంధువు యొక్క బలగాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయం కూడా దూరం చేయబడాలి. ప్రియులారా, గమనించండి, మరి ఇంకా కొంతమంది మనం ఆలోచన చేసినప్పుడు మరి దేవుని యొక్క పాటలు మంచిగా పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను మంచిగా పాడగలను అని చెప్పి దాన్ని బట్టి వాళ్ళు అతిశయించేవారుగా ఉంటారు. అలాంటి అతిశయం కూడా మనకు దూరం చేయబడాలి. కొంతమంది బాగా వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బాగా వాక్యం చెప్పగలను చెప్పి దాన్ని బట్టి అతిశయపడతా ఉంటారు. అలాంటి అతిశయం కూడా దూరం చేయబడాలి. ప్రియులారా, ఇలాగున మన జీవితంలో మరి భౌతికపరమైన వాటిని బట్టి కానీ లేక దేవుని విషయాలను బట్టి కానీ, అంటే నేను బాగా పాడగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా దేవుని ఆరాధించగలను, మరి నేను బాగా సువార్త చెప్పగలను అని మరి దేవుని విషయాలను బట్టి అతిశయించే విధానం ఏం కావాలంటే మనకు దూరం చేయబడాలి. ప్రియులారా, ఇలాంటి అతిశయములన్నీ కూడా మనకు దూరం చేయబడాలి. ఇలాంటి అతిశయమే వ్యర్థమైనది. వ్యర్థమైన వాటిని మన నుండి మనం ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. ఏది వ్యర్థమైంది అంటే ఇలాంటి అతిశయం అంతా కూడా వ్యర్థమే. ప్రభువును బట్టి అతిశయించడము మంచిది. ప్రభువును బట్టి కాకుండా మరి భౌతికంగా మనం కలిగిన వాటిని బట్టి, అలాగే మరి దేవుని విషయాలను బట్టి వింటూ వచ్చాం కదా, మరి ఇలాంటి వాటిని బట్టి అతిశయించేది వ్యర్థము. ఇలాంటి వ్యర్థమైనది మన నుండి దూరం చేయబడాలి. ఇంతవరకు మన జీవితంలో మరి ఇలాంటి అతిశయాన్ని కలిగి మనం కొనసాగుతూ వచ్చినామేమో. ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఇలాంటి అతిశయాన్ని మనం ఏం చేయాలంటే మన నుండి దూరం చేసుకోవాలి. అలాగే ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 119 29వ వచనం. 119వ కీర్తన 29వ వచనం. కపటపు నడత నాకు దూరము చేయుము,
నీ ఉపదేశమును నాకు దయచేయము. ఇక్కడ భక్తుడు దేవుని ఏమడుగుతున్నా అంటే కపటపు నడత నాకు దూరం చేయము అంటున్నాడు. ఏం దూరం చేయబడాలి? కపటపు నడత అంటే కపటముగా జీవించడం. వాక్యములో మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ హేరోదును గురించి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు మరి యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింపు వచ్చామని చెప్పి అంటూ వచ్చినప్పుడు మరి ఆ యొక్క హేరోదు రాజు కలవరపడతా వచ్చాడు. నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పి తనెంతో మరి కలవరపడతా వచ్చాడు. మరి ఆ వ్యక్తి ఆ జ్ఞానుల్ని రహస్యంగా పిలిపించి వారితో చెప్పాడు, మీరు ఆ యొక్క యూదుల రాజు ఎక్కడ పుట్టాడు ఆ విషయాలన్నీ మీరు తెలుసుకొని నాకు కూడా సమాచారం తెలపండి, నేను కూడా వెళ్ళి ఆయన్ను పూజిస్తాను అని చెప్తా వచ్చాడు. ఈ మాటలు మరి వాస్తవమైన మాటలా కపటపు మాటలా? నిజముగా యేసయ్యను పూజించాలనే ఆలోచన హేరోదులో ఉందా? లేదు. నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టాడు, ఆ రాజుని లేకుండా చేయాలనే ఉద్దేశంతో, అంటే పుట్టిన యేసు ప్రభుని చంపాలనే ఉద్దేశంతోనే మరి వారితో ఆ విధంగా చెప్పాడు, నేను కూడా వెళ్ళి పూజిస్తాను, నాకు ఆయన పుట్టినటువంటి విషయాలన్నీ ఆ స్థలాన్ని గురించిన విషయాలను నాకు తెలపండి అని. అంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తి హేరోదు దేవుణ్ణి ఎరగనివాడు. దేవుణ్ణి ఎరగని ఈ వ్యక్తిలో ఏముంది అంటే కపటం ఉంది. ఏముంది? కపటం ఉంది. కపటము కలిగిన వాడికి ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి ఎరగని వ్యక్తిలో కపటం ఉంది అంటే అది సహజమే. అయితే వాక్యములో మనం గమనించినప్పుడు దేవుని ఎరిగిన వారిలో కపటం ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్తలో మనము 26వ అధ్యాయం 49వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇస్కరియోతు యోధాను గురించి రాయబడింది. ఈ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుడు, అంటే ప్రభువుని ఎరిగిన వ్యక్తి, యేసు ప్రభువుతో ఉన్న వ్యక్తి, యేసు ప్రభు యొక్క బోధలు విన్న వ్యక్తి, యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరి కపటపు పద్ధతిని కలిగిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభుని అప్పగించడానికి మరి కొంతమంది తీసుకొచ్చాడు, వారికి గుర్తు చెప్పాడు. ఎందుకంటే అది రాత్రి వేళ యేసు ప్రభుతో తన శిష్యులు ఉన్నారు, అంతమందిలో యేసు ఎవరో తెలుసుకోవాలంటే కొంత కష్టంగా ఉంటుంది కనుక వారు గుర్తు చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్ని మీరు పట్టుకోండి అని. మరి ఆ ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరికి వచ్చాడు, బోధకుడు నీకు శుభం అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, శుభము అని నోటితో పలికాడు, ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఎంతో ప్రభు యొక్క క్షేమాన్ని కోరుతున్నట్లుగా, ప్రభుని ఎంతో ప్రేమిస్తున్నట్లుగా తాను కనబడతా వచ్చాడు. కానీ హృదయంలో ప్రభు మీద ప్రేమ అతనిలో లేదు. ప్రభుని అప్పగించాలనే ఉద్దేశం ఉంది. అంటే ఈ వ్యక్తి మరి కపటము కలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, దేవుని ఎరిగిన వాడుగా ఉండి మరి ప్రభువుతో కూడా ఉన్నటువంటి వాడుగా ఉండి ఎలాంటి విధానంలో కొనసాగుతూ వచ్చాయంటే కపటపు విధానంలో కొనసాగుతూ వచ్చాడు. ప్రియులారా, చాలాసార్లు ప్రభువుని ఎరిగిన ప్రజలంగా పిలువబడుతున్నప్పటికీ కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే కపటపు విధానము కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం, కపట దారులంగా మనం కొనసాగుతూ ఉంటున్నాం. ప్రియులారా, కపటపు విధానం అనేది మనకు దూరం చేయబడాలి. ఏం దూరం చేయబడాలి? కపటపు విధానం. వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచు అని భక్తులు అడిగారు దేవుణ్ణి. ప్రియులారా, వ్యర్థమైన వాటిని మనం దూరం చేసుకోవాలి. ఏంది వ్యర్థమైందంటే కపటపు విధానం వ్యర్థమైంది. అలాంటి వ్యర్థమైన దాన్ని మనం దూరం చేసుకోవాలి. వాక్యం మనం చూస్తున్నాం, మరి వ్యర్థమైన వాటిని మన నుండి మనం దూరం చేసుకోవాలి అని దేవుని యొక్క సహాయం చేత. వాక్యములో మరి 3 సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 3 ఏంటంటే మరి పాపము మనకు దూరం చేయబడాలి, తర్వాత యేసు ప్రభువును బట్టి కాక ఇంకా దేన్ని బట్టి అయినా ఎవరిని బట్టి అయినా అతిశయించే విధానము మనకు దూరం చేయబడాలి, అలాగే కపటము కూడా దూరం చేయబడాలి. ప్రియులారా, ఇవి ఒకవేళ మనలో ఉన్నాయేమో, పాపం మనలో ఉందేమో, మరి ప్రభువుని బట్టి కాక వేరే వాటిని బట్టి అతిశయించే విధానం మనలో ఉందేమో,
కపటం మనలో ఉందేమో పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. ప్రభువా, నిజమే నాలో పాపం ఉంది, చేయవలసిన వాటిని నేను చేయకుండానే కొనసాగుతున్నాను. ప్రభు, నాలో మిమ్మును బట్టి కాకుండా వేరే వాటిని బట్టి అతిశయించే విధానం ఉంది, నాలో కపటం ఉంది. ప్రభు, నన్ను క్షమించయ్యా. మరి వీటిని నా నుండి దూరం చేయ ప్రభువా, వ్యర్థమైన వీటిని నా నుండి దూరపరచు ప్రభువా అని ప్రభువుని మనము మరి వేడుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, మరి ఇవన్నీ వ్యర్థమైనవి కనుక వ్యర్థమైన ఈ వాటన్నిటినీ దేవుని యొక్క సహాయం చేత మనం దూరం చేసుకోవాలి. వ్యర్థమైన వాటిని మన నుండి మనము దూరం చేసుకోవాలి. కాబట్టి 3 విధాలైన మరి స్థితి మన నుండి దూరం చేయబడాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రభు యొక్క సహాయం చేత మరి వ్యర్థమైన వీటిని మన నుండి దూరం చేసుకుని ఎంతో మంచిగా ప్రభు కొరకై ముందుకు సాగే వారముగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 119 37వ వచనం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములు నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఈ వచనములో కూడా వ్యర్థమైన వాటిని అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ మాట ఉంది ఇక్కడ చెప్పండి? వ్యర్థమైన వాటిని. మరి ఇక్కడ రాయబడిన మాట ఏంది? మొదటి మాట ఏం చూసాము? వ్యర్థమైన వాటిని మన నుండి దూరం చేసుకోవాలి అనే విషయాన్ని చూసాం. మరి రెండోది మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ రాయబడింది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అనే మాట చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో వ్యర్థమైన వాటిని చూడకూడదు. వేటిని చూడకూడదు? వ్యర్థమైన వాటిని. అంటే ప్రభు వేటినైతే చూడొద్దని చెప్తున్నాడో వాటిని మనం చూడకూడదు. మన ఆత్మీయ జీవితానికి నష్టము కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూడకూడదు. మనం ఆత్మీయంగా ఎదగకుండా ఆటంకపరిచేవి ఏవైతే ఉంటున్నాయో వాటిని మనం చూడకూడదు. వేటి ద్వారానైతే అపవిత్రత మనలోకి వస్తుందో వాటిని మనం చూడకూడదు. ప్రియులారా, మరి చాలామంది దేవుని ప్రజలుగా పిలువబడుతూ సినిమాలు చూసేవాళ్ళుగా ఉంటారు, సీరియళ్ళు చూసేవాళ్ళుగా ఉంటారు, సెల్ ఫోన్లలో అపవిత్రమైనటువంటి వాటన్నిటినీ చూసేవారుగా ఉంటారు. ప్రియులారా, అలాంటి వాటిని మనం చూడకుండా మనం ఎంతో జాగ్రత్త పడాలి. అలాంటి వ్యర్థమైన వాటిని మనం చూడకుండా జాగ్రత్త వహించాలి. అలాంటి వ్యర్థమైన వాటిని చూసే వారంగా ఉంటే మనం ఆత్మీయంగా ఎంతో నష్టపోతాము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందకుండా కోల్పోయే వారంగా ఉంటాం. ప్రియులారా, మన చూపుల విషయమై బహు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది యొక్క చూపులు ఎంతో నష్టాన్ని కలిగించినట్లుగా మనము గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథములో మనము 11వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే అక్కడ దావీదుని గురించి రాయబడింది. మైనాడు జాగ్రత్తగా. ఎవరిని గురించి? దావీదుని గురించి. దావీదు మరి ఆ సమయంలో సైన్యముతో కూడా యుద్ధ భూమిలో ఉండవలసిన వాడు. సైనికులందరూ మరి యుద్ధానికి వెళ్ళారు. దావీదేమో యుద్ధానికి వెళ్ళకుండా తన నగర్లోనే ఉండిపోయాడు, యెరూషలేములోనే. తాను మరి ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుంచి లేచి మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ క్రిందకు చూచాడు. ఏం కనబడింది? స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడింది. చూడండి, దావీదు కావాలని చూడలేదు. అంటే మరి ఇది ప్రొద్దుగుంకు వేళ గనక ఎవరైనా స్నానం చేసే వాళ్ళు కనబడతారేమో అనే ఉద్దేశంతో తాను చూడలేదు. మరి ఇక్కడ మరి స్త్రీల విషయంలో కూడా కొంచెము హెచ్చరిక అనేది ఉంది. ఏంటంటే ఆమె స్నానం చేస్తూ ఉంది. స్నానం చేస్తున్నప్పుడు ఎలా చేయాలా? భద్రత కలిగి చేయాలా, కనబడే విధంగా కాకుండా. కాబట్టి ఇక్కడ మరి స్త్రీల విషయంలో కూడా హెచ్చరిక ఇవ్వబడతా ఉంది.
చాలా జాగ్రత్త కలిగి ఉండాలనే విషయం ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. మరి దావీదుని గురించి మనం చూస్తున్నాము. దావీదు కావాలని కాదు కానీ అనుకోకుండా చూశాడు. చూసినప్పుడు ఏం చేసి ఉండాలి? తాను, ప్రభువా నన్ను కరుణించయ్యా, నేను మరి పాపములో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా, ఎలాంటి అపవిత్రత నాకు అంటకుండా నన్ను భద్రపరచు ప్రభువా అని తాను ప్రభు మీద ఆధారపడి ప్రభునకు మొరపెట్టుకోవాలి. కానీ అలా చేయలేదు. మరి తాను అలాగే ఆమె వైపు చూస్తూ వచ్చాడు. ఆమె చక్కగా ఉండేసరికి ఇక దావీదు తను స్వాధీనం చేసుకోలేకపోయాడు, తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆమెను గురించినటువంటి సమాచారం తెలుసుకుంటా వచ్చాడు. మరి ఆమెను పిలిపించుకున్నాడు, ఆమెతో పాపం చేస్తూ వచ్చాడు. చూడండి, ఇక్కడ దావీదు యొక్క చూపులు విన్నారా? దావీదు యొక్క చూపులు ఎలాంటి మరి స్థితిలోనికి దావీదును తీసుకొచ్చినాయో మనకు తెలియజేస్తూ ఉంది. మరి తాను చూశాడు, తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేశాడు. అంటే ఇప్పుడు దావీదు వ్యభిచారైపోయాడు. ఆమె ఒకనికి భార్య గనుక ఆమెతో తను పాపం చేశాడంటే మరి దావీదు ఇప్పుడు వ్యభిచారైపోయాడు. దేన్ని బట్టి? అతని యొక్క చూపులు ఏం చేసినాయంటే అతన్ని వ్యభిచారిగా మార్చేసినాయి. ఆ తర్వాత మనం చూస్తే మరి ఆమె గర్భవతి అయింది. దావీదు ద్వారానే ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు తన యొక్క పాపాన్ని కప్పుకోవడానికి ఏం చేశాడంటే ఆమె యొక్క భర్తను అంటే ఉరియాను పిలిపించాడు. పిలిపించి ఇంటికి పొమ్మని చెప్పి పలహారాలు పంపించాడు. చూడండి, పలహారం పంపిస్తే ఆ వ్యక్తి ఇంటికి పోకుండా రాజు యొక్క సేవకుల మధ్యలో పడుకున్నాడు. తన భార్య దగ్గర తాను పోలేదు, ఆ వ్యక్తి పోలేదు. చూడండి, ఇక్కడ పలహారాలు పంపాడంటే ఏదో ప్రేమ ఉన్నట్టు కాదు. ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండి పలహారాలు పంపలేదు. తన తప్పుని లేక తన పాపాన్ని కప్పుకోవడానికి. అంటే ఇదేం చూపిస్తుంది? వేషధారణ. ఆ వ్యక్తి పోలేదని చెప్పి తెలిసిన తర్వాత ఏం చేశాడు? నువ్వు ఇక్కడే ఉండు, నీకు చెప్తానని చెప్పి అక్కడే ఉంచాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఆ వ్యక్తికి తర్వాత రోజు మరి బాగా మరి భోజనం ఏర్పాటు చేసి పెట్టించాడు. ఆ వ్యక్తి బాగా మత్తుగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్తారని చెప్పి అనుకున్నాడు, కానీ అప్పుడు కూడా ఇంటికి పోలేదు. ఇంత మంచిగా ఆ వ్యక్తికి భోజనం పెట్టించాడు, ఏదో ప్రేమ ఉండి కాదు, దేన్ని బట్టి? తన తప్పుని కప్పుకోవడానికి. అంటే ఈ విధానం ఎట్లా ఉందంటే వేషధారణ కనబడతా ఉంది దావీదులో. ఏం కనబడుతుంది? వేషధారణ. అంటే తాను మరి వేషధారిగా మారిపోయాడు. తన చూపులు అతన్ని మరి వ్యభిచారిగా మార్చినాయి, తర్వాత వేషధారిగా చేసినాయి. ఆ తర్వాత ఏం చేశాడు? ఉరియాను చంపించేశాడు. ఉరియాను చంపించాడు. ఇప్పుడు ఏమయ్యాడు దావీదు? చంపించాడంటే చంపిన వాళ్ళు ఏమంటారు? నరహంతకుడు. ఇప్పుడేమయ్యాడు దావీదు? నరహంతకుడు అయ్యాడు. వ్యభిచారిగా, వేషధారిగా, నరహంతకునిగా మారాడు. దేన్ని బట్టి? చూపులను బట్టి. ప్రియులారా, చూచాడు, తను స్వాధీనం చేసుకోలేకపోయాడు. తన జీవితంలో మరి వ్యభిచారిగా మారినట్లుగా, వేషధారిగా మారినట్లుగా, మరి తను నరహంతకునిగా చేపడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క వ్యభిచారము, వేషధారణ, నరహత్య చేసిన దాన్ని బట్టి ఆ తర్వాత అతని కుటుంబంలో ఎదురైన పరిస్థితులు ఎలాంటివంటే బహుఘోరమైనవి. ఎంతో కలవరము, ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో విచారకరమైన పరిస్థితులు ఏర్పడతా వచ్చినాయి. ప్రియులారా చూడండి, మరి చూపుల ద్వారా ఎంతో తీరని నష్టం అనేది దావీదు పొందినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రజలంగా ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి చక్కగా సినిమాలు చూస్తూ ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయి చక్కగా మరి సీరియల్ చూస్తూ ఉంటూ ఉన్నాం. సెల్ ఫోన్లో అపవిత్రమైనవి, చెడ్డవాటిని ఎన్నో చూసి మనమెంత అపవిత్రతను పోగు చేసుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఆ చూపులే చాలా నష్టాన్ని కలిగిస్తాయని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధ గ్రంథములో మనం ఇంకొక సందర్భాన్ని కూడా గమనించవచ్చు. ఆది కాండములో 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ
హవ్వను గురించి రాయబడింది. మరి హవ్వ సాతాను చేత శోధించబడతా వచ్చింది. దేవుడు తినొద్దన్న పండ్లు మరి తినమని సాతానుడు ప్రేరేపించాడు, శోధిస్తూ వచ్చాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, దేవుడు ఏ పండ్లైతే తినొద్దన్నాడో వాటిని చూచినట్లుగా 6వ వచనంలో వ్రాయబడింది. ఏం చేసింది? ఆమె చూచింది. కావాలని చూసిందా, అనుకోకుండా చూసిందా? ఏమ్మా, ఎట్లా చూసింది? కావాలని, అసలు ఎట్లుంటాయో చూద్దామని చెప్పి ఆమె చూసేసరికి అవి ఎట్లా ఉన్నాయి? ఆ వృక్షం ఆహారమునకు మంచిదిగా, కండ్లకు అందమైనదిగా, వివేకమునిచ్చు రమ్యమైనదిగా ఉంటా వచ్చింది. కాబట్టి ఆ వృక్షము ఎలా ఉంది అంటే మరి చాలా అందంగా కనబడతా ఉంది, మంచిగా కనబడతా ఉంది, రమ్యమైనదిగా కనబడతా ఉంది. ఇక అంతగా కనబడేసరికి ఇక ఆమె ఏం చేసిందంటే తినకుండా ఉండలేకపోయింది. ఒకవేళ ఊరికే చూద్దాము, తినకూడదులే లేక తినకుండా ఉందాములే అనుకుని ఒకవేళ చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. చూసేసరికి ఇక ఆమె తట్టుకోలేకపోయింది, తినాల్సిందే అని చెప్పి ఆమె ఏం చేసింది? తింది. మరి ఆమె తింది అంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏం చేసినట్లు? అతిక్రమించింది, అంటే పాపం చేసింది. ఇలా చూడండి, ఇక్కడ మరి ఈమె జీవితంలో చూసిన దాన్ని బట్టి ఏమైందంటే ఆమె పాపిగా చేయబడతా వచ్చింది. అమ్మ వింటున్నావా? వినండి, కళ్ళు తెరవండి. ఆమె ఏం చేయబడింది? పాపిగా చేయబడింది. అంతటితో ఆగిపోలేదు. ఏం చేసింది ఆమె? ఆదాముకి ఇచ్చిన ఆదాము కూడా తిన్నాడు. ఇప్పుడు ఆదాము కూడా ఏమయ్యాడు? పాపి అయిపోయాడు. చూడండి, ఆమె మరి తన చూపును బట్టి గమనించని పాపిగా చేయబడింది, ఆమె నష్టపోయింది. ఇప్పుడు ఆదామును కూడా పాపిగా చేసి ఆదాముకు కూడా నష్టం కలిగించింది. అంటే మన జీవితంలో చూడకూడని వాటిని చూసేవారంగా మనం ఉన్నప్పుడు, వ్యర్థమైన వాటిని చూసేవారంగా ఉన్నప్పుడు మనం పాపులంగా చేయబడతాము. అంతేకాదు మరి ఇతరులను మనం పాపులంగా చేస్తాము. అలాగూ మనం పాపులంగా చేయబడి మనం నష్టపోతూ ఇతరులను కూడా పాపులుగా చేసి ఇతరులను కూడా నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి మనము మన చూపుల విషయమై జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైన వాటిని, చెడ్డ వాటిని చూసే విధానము ఎంత మాత్రమో మంచిది కాదు. అంతేకాదు వాక్యములు మనం గమనించవచ్చు. మరి ఇంకొక సందర్భాన్ని మనం ఆదికాండం 19వ అధ్యాయంలో చూడవచ్చు. ఆదికాండం 19వ అధ్యాయంలో ఎవరు మనకు కనబడతారు చెప్పండి? లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయంలో మరి 26వ వచనంలో లోతు భార్యను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. సొదొమలో నుంచి మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, లోతు కుటుంబం బయటకు వచ్చిన తర్వాత దేవుడు మరి ఏం చెప్తూ వచ్చాడు? వెనకకు చూడొద్దు అని చెప్పాడు. ఏం చెప్పాడు? వెనకకు చూడొద్దు అన్నాడు. అయితే లోతు భార్య ఏం చేస్తూ వచ్చిందంటే వెనకకు చూచింది. గమనించండి, అనుకోకుండా చూసిందా లేకపోతే కావాలని చూసిందా? కావాలనే చూసింది. ప్రియులారా చూడండి, ఇక్కడ లోతు భార్య కావాలనే దేవుడు చూడొద్దన్న దాన్ని చూసింది. మరి ఆమె యొక్క చూపుల ద్వారా కలిగిన నష్టం ఎలాంటిది అంటే మనం ఆలోచన చేస్తే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైంది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికి దుఃఖము, బాధ? ఆమె యొక్క భర్త అంటే లోతుకి హృదయంలో ఎంతో దుఃఖం, అయ్యో నా భార్య ఎట్లా అయిపోయింది అని. తర్వాత కుమార్తెలకు కూడా దుఃఖం, బాధే, అయ్యో మా తల్లి ఇలా అయిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా ఏడ్చుంటారు. చూడండి, ఆమె మరి చూడకూడని దాన్ని చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు భర్తకు, కుమార్తెలకు ఏం కలిగించింది? ఎంతో దుఃఖాన్ని కలిగించింది. వీళ్ళని గమనించండి, మన జీవితంలో మరి మనకు అర్థం కావట్లే, కొన్ని మనకు తెలియట్లా. నేను చూడకూడని వాటిని చూచుని బట్టి నేను నష్టపోతున్నాను, అలాగే నా కుటుంబంలో ఉన్న వారికి నష్టం కలిగిస్తున్నాను సంగతి మనం ఎరగటల్లా. చాలాసార్లు మనం చూడకూడని వాటిని చూడటం ద్వారా
మనము నష్టపోతున్నాము, మన కుటుంబంలో ఉన్న వరకు నష్టం కలుగుతూ ఉంది. అది మనం ఎరగాలి, గ్రహించాలి. వీళ్ళకి ఎందుకు దుఃఖకరమైన పరిస్థితులు మన కుటుంబాల్లో, ఎందుకు విచారము, ఎందుకు వేదన, ఎందుకు కలవరము అంటే మనం దేవుని బిడ్డలంగా, రక్షణ పొందిన విశ్వాసులంగా ఏం చేస్తూ ఉన్నాము? ఏవైతే చూడకూడదు వాటినే చూస్తూ అపవిత్రమైపోతూ ఉన్నాం, అపవిత్రంగా జీవిస్తూ ఉంటున్నాం. వీళ్ళని గమనించండి, మన జీవితంలో మరి చూడకూడని వాటిని చూడటం ద్వారా మనం నష్టపోతూ మన కుటుంబానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటా ఉన్నాం. అలాగే ఆమె చూపులు కలిగించిన నష్టము ఇంకా ఎలా ఉంది అంటే, ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఆ తర్వాత మరి ఏం జరుగుతూ వచ్చింది అంటే, లోతు కుమార్తెలు ఏం చేస్తూ వచ్చారు? లోతును బాగా మత్తునిగా చేశారు, ద్రాక్షరసం తాగించి మత్తునిగా చేసి మరి ఆ లోతుతో పండుకొని, అంటే లోతుతో గడిపి వారు పిల్లలను కన్నారు. చూడండి ఎలాంటి పరిస్థితి కుటుంబంలో ఏర్పడతా వచ్చిందో. లోతు కుమార్తెలు లోతుతో ఉండి పిల్లలను కంటా వచ్చారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, లోతు భార్య చూడకపోయినట్లయితే, వెనకకు తిరిగి చూడకపోయినట్లయితే ఉప్పు స్తంభం అయ్యేది కాదు. ఆ ఉప్పు స్తంభం అవ్వకుండా బ్రతికే ఉన్నట్లయితే మరి లోతుతో పాటు ఉండేది ఆమె. లోతు కుమార్తెలు మరి లోతు ఆ విధమైనటువంటి కార్యాన్ని చేసేవాళ్ళు కాదేమో. చూడండి, లోతు భార్య మరి చూడకూడదని చూచి ఉప్పు స్తంభం అయిపోయిన దాన్ని బట్టి కుటుంబంలో ఎలాంటి పరిస్థితి జరిగిందంటే, జరగకూడని కార్యం జరిగింది. కుమార్తెలు తండ్రితో మరి పాపం చేస్తూ వచ్చారంటే అది ఎంత విచారము. చూడండి, మరి అలాంటి ఘోరమైనటువంటి కార్యం ఆ కుటుంబంలో జరుగుతూ వచ్చింది. అంటే ఈ ఘోరమైన కార్యం జరగడానికి లోతు భార్య యొక్క చూపులే కారణము. వీళ్ళారు కొన్నిసార్లు మన కుటుంబాల్లో జరగకూడని కార్యాలు, ఎంతో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుని ప్రజలంగా రక్షణ పొంది చూడకూడని వాటిని మనం చూచుటను బట్టి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు యొక్క చూపులు ఎంత నష్టాన్ని కలిగించినాయో, అవ్వ యొక్క చూపులు ఎంత నష్టాన్ని కలిగించినాయో, లోతు భార్య యొక్క చూపులు ఎంత నష్టాన్ని కలిగించినాయో. ప్రియులారా, మనం ప్రభు ప్రజలంగా మరి ఇంతవరకు ఏవైతే చూడకూడదు వాటినే చూస్తూ అపవిత్రమైన వాటిని, చెడ్డ వాటిని, వ్యర్థమైనటువంటి వాటిని, చూడకూడని వాటిని, సినిమాలను, సీరియల్ను చూస్తూ మనము ఇంతవరకు గడుపుతూ వచ్చినామేమో. ప్రియులారా, మరి ప్రభు సన్నిధిలో ఒప్పుకుని, ప్రభువా నేను ఇంతవరకు చూడకూడని వాటిని చూస్తూ ఎంతో మరి నష్టపోతా వచ్చాను, నష్టం కలిగిస్తూ వచ్చాను. ప్రభు నన్ను క్షమించు, ఇకనైనా మరి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను త్రిప్పివేయి ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడకుండా నేను జాగ్రత్తగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకునే వారంగా ఉండాలి. గమనించిన, వ్యర్థమైన వాటిని మనము చూడకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే చివరిగా మూడోది ఇంకొక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ వచనములో కూడా వ్యర్థమైన వాటిని అనే మాట రాయబడింది. ఏ మాట? వ్యర్థమైన వాటిని. మరి ఇక్కడ గమనించండి, పౌలు, బర్నబా జనులతో ఏం చెప్తున్నారంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని చెప్తా ఉన్నారు. వేటిని విడిచిపెట్టాలి? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ప్రియులారా, మూడో విషయం ఏంటంటే, వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఏవైతే వ్యర్థమైనవిగా ఉన్నాయో
వాటిని మనం విడిచిపెట్టాలి. మరి గమనించండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే వేటిని విడిచిపెట్టమని వాక్యములు రాయబడిందో అవన్నీ కూడా వ్యర్థమైనవే. కాబట్టి వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. గమనించండి, ఇక్కడ మరి మనం చూస్తూ ఉంటున్నాం, పౌలు బర్నబా ఈ అధ్యాయంలో ఏం చేశారంటే కుంటివాడుగా ఉన్న ఒక వ్యక్తిని యేసుక్రీస్తు నామములో బాగు చేశారు. బాగు చేయంగానే మరి ఆ కార్యాన్ని చూసినటువంటి జనులు ఏం చేశారంటే వీళ్ళే దేవతలు అని చెప్పి పౌలుకు బర్నబాకి బల్లర్పించడానికి వాళ్ళు సిద్ధమవుతూ వచ్చారు. అంటే పౌల్ని బర్నబాని పూజించడానికి వాళ్ళు మరి సిద్ధమైనట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు పౌలు బర్నబా ఆ జనుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, మేము మనుషులమే, మౌను మీరు పూజించకూడదు, దేవుణ్ణి పూజించాలని చెప్పి వాళ్ళు మరి వారికి ప్రకటిస్తూ వచ్చారు. అంటే ఇక్కడ వ్యర్థమైనది ఏందో మనకు అర్థమవుతా ఉంది. ఏది వ్యర్థమైంది? మనుషులను పూజించడం. అమ్మా వింటున్నారా? ఎవరిని పూజించడము? మనుషులను పూజించడం. మరి లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం, కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులను పూజిస్తున్నారు, మనుషులను ఆరాధిస్తూ ఉంటున్నారు, మనుషులకు మొక్కేవారుగా ఉంటూ ఉన్నారు. మరి కొంతమంది క్రైస్తవులుగా పిలువబడేవారు ఏం చేస్తూ ఉన్నారంటే భక్తులను పూజించే వాళ్ళుగా ఉంటూ ఉన్నారు. గమనించండి, భక్తులను మనము గౌరవించాలి. భక్తుల్లో ఉన్న మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కూడా అనుసరించే వారంగా ఉండాలి. అయితే మరి దేవుణ్ణి పూజిస్తున్నట్లుగా మరి భక్తులను పూజించకూడదు. మనము కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, మరి భక్తుల పేరు మీద పాటలు కట్టి పాటలు పాడుతూ ఉంటారు. ప్రియులారా, అలాగూ భక్తుల్ని పూజిస్తూ ఆరాధిస్తూ మరి భక్తులకు మొక్కేవారుగా చాలామంది ఉంటా ఉన్నారు. గమనించండి, వాళ్ళు దేవుని కొరకై ప్రయాసపడ్డారు. అయితే వాళ్ళని మనం పూజించకూడదు, వాళ్ళని మనము పూజించకూడదు. మరి కొన్ని దినాల క్రితము, అంటే కొన్ని సంవత్సరాల క్రితము ఒక దైవ సేవకుడు ఒక సంగతిని చూపిస్తూ వచ్చాడు ఫోన్లో. ఏంటంటే మరి ఒక గొప్ప దైవ సేవకుడికి పిలువబడుతున్న ఒక వ్యక్తి తాను మరి కూర్చునున్నాడు, కాళ్ళు సాపి కాళ్ళు ముందుకు పెట్టుకొని కూర్చునున్నాడు. మరి ఒక వ్యక్తి వచ్చి ఆ దైవ సేవకుని కాళ్ళకు మొక్కుతూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఆ దైవ సేవకుని కాళ్ళకి మొక్కుతూ ఉంది. మొక్కుతూ ఉన్నప్పుడు ఆ సేవకుడు ఏం చెప్పాలా? అమ్మ అట్లా మొక్కొద్దు అని చెప్పి చెప్పాలి, కానీ చెప్పట్లే ఆయన. కొంతమంది తెలియక ఈ విధంగా మరి దైవ సేవకులకు మొక్కేవారుగా ఉంటున్నారు, దైవ సేవకులను పూజించేవారుగా ఉంటున్నారు. అలాంటి విధానం ఎంత మాత్రం మంచిది కాదు. వీళ్ళని గమనించండి, మన జీవితంలో మనుషుల్ని మనం పూజించడం అనేది వ్యర్థమైందని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పౌలు బర్నబాకి బల్లర్పించి పూజించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మరి పౌలు బర్నబా ఏమాత్రం కూడా ఇష్టపడలేదు అట్లా పూజించబడ్డం. వాళ్ళని ఆపడానికి చాలా వాళ్ళు ప్రయాసపడి అలా చేయకుండా బల్లర్పించుకుని ఆపేశారన్నమాట. కాబట్టి మనుషులను పూజించడం వ్యర్థమైంది కనుక అలాంటి వ్యర్థమైన వాటిని మనము చేయకూడదు. అంతేకాదు మరి అలాంటి వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. అలాగే వాక్యంలో మనం గమనించినప్పుడు మనం విడిచిపెట్టవలసినవి ఏంటంటే వాక్యంలో మనం గమనించవచ్చు. కీర్తన 37:8 మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, ఆగ్రహాన్ని విడిచిపెట్టు అని. కోపం మానుము, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. దేని విడిచిపెట్టాలి? ఆగ్రహము. కొన్నిసార్లు మనం బాగా ఆగ్రహపడే వారంగా ఉంటాం, బాగా కోపగించుకునే వాళ్ళంగా ఉంటాం. ప్రియులారా, ఆగ్రహము, కోపం అనేది చాలా ప్రమాదకరమైంది. ఆ కోపాన్ని, ఆగ్రహాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి కోపాన్ని, ఆగ్రహాన్ని విడిచిపెట్టమని వాక్యం రాయబడిందంటే మరి కోపం, ఆగ్రహము వ్యర్థమైంది, ఎంతో నష్టాన్ని కలిగించేది. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వాక్యం మనం చూడవచ్చు, కయ్యూను కోప్పడ్డాడు. కోపం వచ్చి ఏం చేశాడు? తన తమ్ముని చంపాడు. చూడండి, కోపము నరహంతకునిగా ఆ వ్యక్తిని మార్చింది. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు కూడా ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆ జ్ఞానులు మరి వచ్చి వర్తమానం తెలుపుతారని చెప్పి అనుకున్నాడు. ఎన్ని రోజులైనా కూడా రాలేదు వాళ్ళు. అప్పుడు తనకు అర్థమైంది, మరి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, నా దగ్గర రాకుండా వెళ్ళిపోయి ఉంటారని చెప్పి అర్థమై ఏం చేశాడంటే బాగా ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఆగ్రహించి ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించేశాడు. చూడండి, ఆగ్రహము ఎంత నష్టాన్ని కలిగించిందో. ప్రియులారా, మన జీవితంలో దేవుని బిడలంగా ఆగ్రహించే వారంగా, కోపగించుకునే వారంగా ఉండకూడదు. మనము ఆగ్రహాన్ని, కోపాన్ని మనం విడిచిపెట్టాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంతేగా దినవృత్తాంతం 2వ గ్రంథములో 32వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే గర్వాన్ని హిజ్కియా విడిచిపెట్టినాడుగా రాయబడింది. ఏం విడిచిపెట్టాడు హిజ్కియా? గర్వము. ప్రియులారా, గర్వాన్ని మనం విడిచిపెట్టాలి. అంతేకాదు వాక్యంలో మరి వివాదాన్ని విడిచిపెట్టాలని, చెడుతనాన్ని విడిచిపెట్టాలని కూడా రాయబడింది. ఇలాగున మరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. వ్యర్థమైనవి అంటే వేటిని విడిచిపెట్టాలని చెప్పి వాక్యములో రాయబడిందో అవన్నీ కూడా వ్యర్థమైనవి. కాబట్టి వాటన్నిటి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. మనుషులను పూజించేది మనం విడిచిపెట్టాలి. అలాగే ఆగ్రహాన్ని మనం విడిచిపెట్టాలి, గర్వాన్ని మనం విడిచిపెట్టాలి, వివాదాలను మనం విడిచిపెట్టాలి, చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ విధంగా మనము వీటిని విడిచిపెట్టినప్పుడే మనం మేలు పొందుతాము. వీటిని మనం విడిచిపెట్టుకుని మనం కొనసాగితే మనం ఎంత నష్టపోతాము. కాబట్టి మనం ఎంత జాగ్రత్త పడాలి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి 3 విషయాలను చూస్తూ వచ్చాం. మొదటిది, వ్యర్థమైన వాటిని మన నుండి మనము దూరం చేసుకోవాలి. రెండవది, వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి. మూడవది, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ప్రభు ప్రజలంగా వ్యర్థమైన వాటిని మనం దూరం చేసుకున్నామా? వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఉంటున్నామా? వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇంతవరకు వ్యర్థమైన వాటిని దూరం చేసుకోకుండా అలాగే మనలో కలిగి కొనసాగుతూ ఉన్నట్లయితే, వ్యర్థమైన వాటిని చూసేవారంగా మనం ఉన్నట్లయితే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండానే కొనసాగుతూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం. మరి ప్రభు యొక్క సహాయము చేత ఇకనైనా మరి వ్యర్థమైన వాటిని మన నుండి దూరం చేసుకుని, వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడుతూ, వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు మంచిగా జీవించేదాని కొరకై మనము ఆ ప్రభువుని వేడుకునే వారంగా ఉండాలి. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.